తెచ్చుకుందాం, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుందాం అని అనుకున్నారు మొట్టమొదటి జనాంగము. ఆదికాండం 11వ అధ్యాయంలో దేవుడు ఏం చేశాడండి? వాళ్ళు కడతా ఉన్నారు, గోపురాన్ని కడతా ఉన్నారు. అక్కడ దేవుడు ఆకాశం నుండి దిగి వచ్చి వారి యొక్క భాషలను మార్చేశాడు. అర్థమవుతుందా? వారి యొక్క భాషలు మార్చేశారు. టాపీ మేస్త్రేమో కూలోడికి సిమెంట్ పట్టరా అంటే ఇటు ఇసుక తీసుకుపోతున్నా. అర్థమవుతుందా? అయ్యా రాట్లు తీసుకురంటే ఈడేమో కంకర తీసుకుపోతున్నాడు. భాష అర్థం కావట్లా, తారుమారు చేసేసాడండి దేవుడు. దేవుడు ఏం చేశాడండి? తారుమారు చేశాడు. ఎందుకంటే మనం గృహం కట్టేటప్పుడు అది దైవ చిత్తం. అది ఆ గృహము ఎలా ఉండాలి అంటే ఆశీర్వదించే గృహము లాగా, దైవ సేవకులకి దేవుని పిల్లలకి ఆతిథ్యం ఇచ్చే గృహములాగా ఉంటేనే ఆ గృహము దీవించబడింది, ఆ గృహము ఎల్లప్పుడూ వెలిగించబడింది.